ఇందులో దేవుని వాక్యమును ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు. నేటి దినమున ఆయనను ఆరాధించడానికి, ఆయన మాటలు వినటానికి చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు. నేటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం రండి. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనము 13వ వచనం. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డిగలకుండా మానకుండా మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. రమ్ము. ఓకే, 13వ వచనం. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే, నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి. చాలు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇప్పటి వరకు పాడి ఆరాధించి నేను స్తుతించి ఉన్నాము. నీ అమూల్యమైన మాటలు వినబోచున్నాము. కొద్దిసేపు మాతో ఉండండి. నీ మాటలు వినుటకు మాకు మనసును పుట్టించండి, చెవులను సిద్ధపరచండి, హృదయమును సిద్ధపరచండి. నీ మాటలు విత్తబడుచున్న వేళ మంచి నేలను పడిన విత్తనం వలె మా హృదయంలో పడి ఫలించుటకు నీ సహాయము దయచేయండి. తీసుకుని వచ్చిన నీ బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఇంకా రావలసిన వారిని తోడుపెట్టి తీసుకున్నారండి. ఈ సమయమును మాకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా జరిగించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డిగలకుండా మానకుండా మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. ఏమిటి నరహంతకులున్న పట్టణము? ఏమిటి మడ్డిగలకుండా? ఏమిటి మానకుండా మడ్డి కలిగి ఉండకుండా? ఎందుకు ఆ పట్టణమునకు శ్రమ? ఎందుకు ఆ యొక్క మడ్డిగలకుండకు శ్రమ? 13వ వచనంలో అదే అంటున్నాడు. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే, నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకున్నాను నీవు శుభ్రపడకపోతివి. ఇది చాలా అవసరమైన మాట ఈరోజు. ఎవరు ఆ పట్టణము? ఎవరు ఆ మడ్డిగలకుండా? తన సొంత పట్టణమైన యెరూషలేమే, తన సొంత ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలే. ఇప్పుడు ఆ పట్టణమును దేవుడు తనదిగా ఎంచుకున్నాడు. ఆ పట్టణములో తన ప్రజలను ఆయన నియమించుకున్నాడు. ఇప్పుడు ఆ పట్టణములో నరహంతకులు ఉంటున్నారు. దేవునికి నచ్చని ప్రజలు ఉన్నారు. దేవునికి విరోధమైన ప్రజలు ఉన్నారు. కాబట్టి అటువంటి నరహంతకులున్న పట్టణానికి శ్రమ. అదే పట్టణంలో ఆయన పేరు పెట్టాడు మడ్డిగలకుండా. మురికి. మడ్డి అంటే మురికి. ఆ కుండకి మురికి పట్టింది. ఆ మురికి మడ్డి కలిగినది, మానకుండా మడ్డి కలిగినది. అమ్మ, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆ పిల్లలు అలా చేస్తున్నప్పుడు మీరు తీసుకెళ్ళాలి. ఎవరు వాళ్ళు చూసి కూడా మీరు అలా మౌనంగా ఉండవద్దు. తెలుస్తలేదా మీకు అక్కడ శబ్దం వస్తుందని? కొంచెం అలా బయటకు తీసుకుని వెళ్ళాడించండి. అటువంటి మడ్డి కలిగిన కొండను, మానకుండా మడ్డి కలిగిన కొండను ఆయన శుభ్రపరచుటకు పూనుకున్నాడు. ఆయన శుభ్రపరచుటకు ఆయన సిద్ధపడ్డాడు. మానకుండా అపవిత్ర కలిగిన కుండ, మడ్డి కలిగిన కుండ, కామాతురత. ఆ కుండకి, ఆ పట్టణమునకు
ఆ పట్టణమునకు కలిగి ఉన్నటువంటిది ఏంటంటే కామాతురత, అపవిత్రత. ఏమిటి ఇక్కడ కామాతురత, ఏమిటి అపవిత్రత, ఏమిటి అక్కడ మడ్డి అంటే తను సృజించినటువంటి తండ్రిని, దేవుణ్ణి, తన సృష్టికర్తను మరచి విడిచి వేరొక దేవుళ్లను దేవతలను పూజించిన విధానాన్ని దేవుడు అక్కడ వ్యభిచారముతో పోల్చాడు. తన సృష్టికర్తను విడిచి, తన సృష్టికర్తను మరచి వేరొక దానిని ఆశ్రయించి వేరొక దానిని పూజిస్తే దేవుడు దాన్ని సహించలేకపోయాడు. మనము సహజంగా కూడా ఆలోచించవచ్చు. వివాహమైన స్త్రీ ప్రదానము చేయబడిన లేకుంటే వివాహము చేయబడిన పురుషుని విడిచి, తన భర్తను విడిచి వేరొకరితో పాపము చేస్తే, వేరొకరితో తిరిగితే ఆ భర్తకు అది ఎంత కోపమో, ఆ భర్త ఎలాగ దాన్ని సహించలేడో దేవుడు కూడా తన ప్రజల విషయమై అలాంటి భావనతోనే ఉన్నాడు. అయ్యో, నా ప్రజలుగా చేసుకున్న వీరిని, నా పేరు పెట్టబడిన వీరిని నేను శుభ్రపరచడానికి ప్రయత్నం చేస్తున్నా, పూనుకుంటున్నా, కానీ వారు శుభ్రపడటం లేదు. వారి పాపము నన్ను విడిచి విగ్రహారాధన, నన్ను విడిచి వేరే వారిని ఆరాధించడం, నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళటం, కామాతురత నీకు కలిగిన అపవిత్రత. నీవు అపవిత్రమైపోయావు ఓ పట్టణమా, ఇశ్రాయేలు పట్టణమా, లేకుంటే యెరూషలేము పట్టణమా. ప్రియమైన వాళ్ళరా, నిజమే అది అపవిత్రమైంది, నిజమే అది తన భర్తను విడిచింది, నిజమే అది తన దేవుని విడిచింది. ఇప్పుడు ఆ దేవుడు ఆ పట్టణమును ప్రేమిస్తూ ఆ పట్టణమును బాగు చేయాలని, ఆ మడ్డిగల కుండను బాగు చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఆ పట్టణము ఆ మడ్డిగల కుండ శుభ్రపడటానికి ఇష్టపడలేదట. తన కంటిన అపవిత్రత, తన మురికిని శుభ్రపరచుకోవటానికి ఇష్టపడలేదు. దేవుని ఏర్పాటును తృణీకరిస్తుంది. అందుకే అంటున్నాడు, నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకున్నా, నేను ప్రయత్నము చేశా, కానీ నీవు శుభ్రపడకపోతివి. ఈరోజు ఈ వాక్యం యొక్క వెలుగులో మనలను కూడా దేవుడు అనేక పాపములను, అపవిత్రతను అంటించుకున్న ఆ పరిస్థితులలో ఎన్నో సార్లు తన వాక్యము ద్వారా శుభ్రపరచుటకు ఆయన ప్రయత్నము చేశాడు. ఈ సంవత్సరం యొక్క ముగింపులోకి మనం వస్తున్నాం. మరి కేవలం 2 వారములు మాత్రమే మన ముందున్నాయి, 24 మరియు 31. కాబట్టి చివరికి వస్తున్నాం. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఈ పాపము, ఈ మురికి, ఈ అపవిత్రత ఏదో రూపంలో తెలియకుండా మనకు అంటుతూనే ఉంటుంది. ఎరిగి ఎరగకో, తెలిసి తెలియకో మనము అంటించుకుంటాం. ఆ అపవిత్రత అంటుతుంది. అప్పుడు మనము దేవుని యొక్క వాక్యము చేత శుభ్రపరచబడాలి. దేవుడు ఆదివారము చేసే పని అదే. తన ప్రజలకు అంటిన మురికిని, అపవిత్రతను శుద్ధి చేస్తాడు. ఇక్కడ ఆ వాక్యము శుద్ధి చేస్తుంది. ఆ మాటలు మనల్ని శుద్ధి చేస్తాయి. కాబట్టి ఆయన చేసే ప్రతి ప్రయత్నము మనము ఎలాగా సద్వినియోగం చేసుకుంటున్నాము, దుర్వినియోగం చేసుకుంటున్నాము. మనమేమి ఎప్పుడు పరిశుద్ధులుగా ఉండలేము. రోజంతటిలో ఎన్నో తలంపులు, రోజంతటిలో ఎన్నో మాటలు, రోజంతటిలో ఎన్నో క్రియలు జరిగిస్తూ ఉంటాం. ఎక్కడెక్కడో మురికి అంటుతుంది, ఏదో అపవిత్రత అంటుతుంది. దాని విషయంలో మన శ్రద్ధ ఏమిటి? వాక్యము ద్వారా ఆయన శుద్ధిపరిచే దేవుడు. దేవుని యొక్క వాక్యము ద్వారా మన యొక్క పాపమును క్షమించి తుడిచివేసే దేవుడు. ఆ రోజు ఆ పట్టణమునకు శ్రమ అన్నాడు. మడ్డి గలకుండా, మానకుండా, మడ్డి కలిగినకుండా ఎంతకాలం నీవు అలా ఉంటావు? నీ కుండను శుభ్రపరచడానికి నేను ప్రయత్నం చేశా. ఈ రోజులంటే మనం కుండలు చూడలేదు, చాలా తగ్గిపోయింది. నాగరికత పెరిగి ఆ కుండలు కనుమరుగైపోతున్నాయి. వాటి స్థానంలో ఫ్రిడ్జ్లు వచ్చినాయి. ఎక్కడో మనం చూస్తాం, ఎక్కడో తక్కువ చోట్ల మనం చూస్తాం. వాటిని శుభ్రపరుస్తూ ఉంటారు. రోజు నీరు ఉండి 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 ఆ యొక్క కుండ లోపల పాచిలాగా పడుతుంది, పేరుకుపోతుంది. శుభ్రము చేయాలి. ఆ నీరు మనము తాగాలంటే, ఆ నీటిని మనం మరలా వాడాలంటే లోపల శుభ్రపరచబడాలి.
మడ్డి కలిగిన కుండ అయిపోతుంది కొద్ది కాలానికి, కొద్ది రోజులకి. ఇప్పుడు నేను శుభ్రపడను అంటే ఆ నీళ్లు మనం తాగుతామా? నేను శుభ్రపడను అంటే ఆ నీళ్లను మనం వాడతామా? మరి మనకంత జ్ఞానం ఉందే ఆ కుండ విషయంలో. మరి దేవుడు మన కుండని, జీవితం అనే మన కుండని, హృదయం అనే మన కుండని బాగు చేయటానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే మన జీవితంలో బాగు చేసుకోగలుగుతున్నామా? మన హృదయం అనే కుండని బాగు చేసుకోగలుగుతున్నామా? ఈ వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకున్నా. ఆయనేమీ మానేలా, ఆయనేమి విడిచిపెట్టలా, ఆయనేమీ అలా వదిలిపెట్టలా. నేను పూనుకున్నా. ఎన్నో ప్రయత్నాలు చేశా. నీవు శుభ్రపడట్లేదు, నీవు శుభ్రపడటానికి ఇష్టపడట్లేదు, నీవు నా ప్రయత్నమును తృణీకరిస్తున్నావు అని దేవుడు ఇక్కడ నింద వేశాడు ఆ రోజు యెరూషలేము మీద. ఈరోజు మన మీద అట్టి నింద పడకుండా చూసుకుందామా? దేవుడు ప్రతివారము విలువైన వాక్యం అందించి, దేవుడు ప్రతివారము ఆయన వాక్యము చేత మనను శుద్ధి చేయడానికి చేసే ప్రయత్నమును మనము తృణీకరిస్తున్నామా, ఆహ్వానిస్తున్నామా? దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం. అదే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం చూడండి. ఆ పట్టణం యొక్క స్థితిని మరికొంచెం అక్కడ ఆయన వివరిస్తున్నాడు. 16వ అధ్యాయము 3వ వచనము నుండి. యెరూషలేమును గురించి ప్రభువు యెహోవా ఈ మాట తెలియజేస్తున్నాడు. నీ ఉత్పత్తి, నీ జనమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ ఉత్పత్తి, నీ జననము కనాను దేశ సంబంధమైనవి, అన్య దేశ సంబంధమైనవి. నీ యొక్క జననమే వ్యత్యాసమైనది. నీ తండ్రి ఏమో అమోరీయుడు, నీ తల్లి ఏమో హిత్తీయురాలు. ఇప్పుడు ఆయన ఆ జనన విధము గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఎలా ఉందంట? చూడగా, నీ జనన విధము నేను చూడగా, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. ఓ యెరూషలేమా, నీ పుట్టుక గురించి మాట్లాడుతున్నా నేను. నువ్వు ఎలా పుట్టావో, నువ్వు ఎలా జన్మించావో, నీ జన్మ నాకు తెలుసు, నీ పుట్టుక నాకు తెలుసు. నీవు జన్మించిన విధము చూడగా, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. నీ పరిస్థితి అది. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమడు అగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. శిశువు పుట్టినప్పుడు చేసే ప్రతి ప్రయత్నమును మనమందరం ఎరుగుదాం. శుభ్రపరుస్తారు, రక్తము నుండి, మలినము నుండి శుభ్రపరుస్తారు. అయితే నేను నిన్ను శుభ్రపరచడానికి ప్రయత్నం చేశాను. నీవు నీళ్లతో కడగబడను కూడా కడగబడాల. రక్తముతో అలాగే ఉన్నావు, మరకతో అలాగే ఉన్నావు, మురికితో అలాగే ఉన్నావు. ఇంకేమన్నాడు చూడండి. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట కూడా చుట్టకపోయిరి. నీ దుస్థితి అది, నీ జీవితం యొక్క స్థితి అది. ఉప్పు రాయలేదు, నిన్ను శుద్ధి చేయటానికి ఉప్పు రాయలేదు, బట్ట కూడా కనీసం చుట్టాలనే ఆలోచన కూడా వారికి రాలేదు. నీ జనన విధము గురించి నేను మాట్లాడుతున్నా. నువ్వు ఎలా పుట్టావో, నీ జన్మ ఎటువంటిదో నేను మాట్లాడుతున్నా. చూడండి, ఆ యెరూషలేము పట్టణము గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. 5వ వచనం అంటున్నాడు, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. ఇన్ని పనులు నీ కోసము చేయాలి, నువ్వు ఇలాగున్న మురికి, ఇలాగున్న అపవిత్రతను శుద్ధి చేయాలని ఎవరు కూడా ప్రయత్నము చేయలేదే. ఈ రోజుల్లో చూస్తున్నాం మనము అదే కదా. ఏ పాపి యొక్క పరిశుద్ధ అపవిత్రతను, ఏ పాపి యొక్క మురికిని శుద్ధి చేయడానికి ఎవరైనా వాక్యం బోధిస్తున్నారా? ఈరోజు ఎవరికి కూడా బాధ లేదు. మీ అపవిత్రత మీదే, మీ ఇష్టము మీదే, మీ మార్గము మీదే. నేను చెప్పే తీయటి మాటలు వినండి. దేవుడి మధ్య నాకు ఒక తలంపిస్తున్నాడు. 3V పాస్టర్స్ ఈరోజు 3V: విలక్షణము, విభ్రాంతి, వినోదము. మందిరాలలో ఇవే ఉన్నాయి. ఆయన విలక్షణ నటుడు అంటాము కదా ఇదివరకు రోజుల్లో. మనం ఇప్పుడు కూడా అంటాం అనుకోండి. ఎవరైనా వెరైటీగా నటించారనుకోండి, విలక్షణ నటుడు. ఇప్పుడు ఈయన కూడా ఒక విలక్షణ పాస్టర్. మామూలుగా బోధిస్తే ప్రజలు చూడట్లా, మామూలుగా బోధిస్తుంటే ప్రజలకు నచ్చట్లా. కాబట్టి విలక్షణముగా బోధిస్తారు. విలక్షణ నటులైపోతున్నారు వీళ్ళు. ఈ విలక్షణ నటుడు, ఈ విలక్షణ బోధకుడు ఏం చేస్తున్నాడు? విభ్రాంతికరమైన ప్రసంగాలు చేస్తాడు.
విభ్రాంతికరము. అబ్బా, చెవులు రిక్కించి వింటాం ఆ మాటలు, ఆ గారడి మాటలు, ఆ గారడి ఆ మాటలు విభ్రాంతి కలిగిస్తాయి. ఇప్పుడు ఆ విభ్రాంతి కలిగించే మాటలు వినోదాన్ని పంచుతాయి. చక్కగా నవ్వుకుంటాం, సంతోషముగా తిరిగి వెళ్తాం. నా మురికేంటి, నా అపవిత్రత ఏంటి, నా కంటిలో మచ్చ ఏమిటి, డాగేంటి? దేవుని యొక్క మందిరానికి వెళ్ళాను కదా, ఆ వాక్యం నాతో మాట్లాడిందా? దేవుని మందిరానికి వెళ్ళాను కదా, దేవుడు శుద్ధి చేసేవాడు కదా, నేను శుద్ధి చేయబడ్డానా అని ఎవరికి ఈరోజు పరిశీలన లేదు. అలా వస్తున్నారు, అలా కూర్చుంటున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. ఆయన చాలా వెరైటీగా మాట్లాడతాడు, ఆయన చాలా విభ్రాంతి కలిగిస్తాడు, వినోదాన్ని పంచుతాడు. పాస్టర్ గారు భలే చెప్పారండి, ఇదొక్కటి మాత్రం మిగులుతుంది. ఏమి చెప్పారు? ఆ మాట ఏమై ఉంది, నీకు ఎలా ఉపయోగపడ్డది, నీవు శుద్ధి అవటానికి ఆ మాట నీకేమైనా ప్రయోజనమైందా, నీవు దేవుని వైపు తిరిగి మళ్ళటానికి, నీ కంటిలో మరక, మచ్చ, డాగులు, అపవిత్రతను పోగొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేసావా? ఏమీ లేదు, ఏమీ లేదు. అంతే. అట్లాంటి రోజుల్లో ఈరోజు మనం ఉన్నాం, అలాంటి సమాజంలో ఈరోజు మనం ఉన్నాం. దేవుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ పనులలో ఒకటైనా, ఏ పనులు? నీవు శుభ్రమవటానికి నీళ్లతో నిన్ను కడగలేదు, నీకు ఉప్పు కూడా రాయలేదు, వారు నీకు బట్ట కూడా చుట్టకపోలేదు, బట్ట కూడా చుట్టలేదు, నిన్ను అలా వదిలేశాడు. నీ జనన విధానము అలాగుండిపోయింది అంటున్నాడు. ఇప్పుడు అంటాడు ఆయన 5వ వచనంలో, నీ యందు జాలి పడిన వాడు కూడా ఒక్కడు కూడా లేకపోయాడు. ఇలా చేయాలని అనుకున్నవాడు లేడు, అలా జాలి పడిన వాడు కూడా లేడు. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటుంది. నీవు పుట్టగానే నీ దుస్థితి అది. ఎలాగున్నావు నువ్వు? నీవు నేలను పారవేయబడ్డావు. నీవు నేలను పారవేయబడితే ఆకాశ పక్షులకు, గద్దలకు, సాతాను శక్తులకు నువ్వు విసిరివేయబడినట్లుగా విసిరివేయబడితే ఎవరు నిన్ను పట్టించుకోవాలా? నువ్వు ఎట్లా తిరిగితే, నువ్వు ఎట్లా బ్రతికితే, మీరు ఎట్లా జీవిస్తే నాకెందుకు అన్నట్లుగా ఈరోజు ఉంటున్నారు కాపర్లు. వాక్యము ద్వారా శుద్ధి చేయాలని కానీ, సంఘమును వాక్యము ద్వారా శుద్ధి చేయాలని కానీ, విశ్వాసులను వాక్యము ద్వారా పరిశుద్ధపరచాలని కానీ ఏ ఒక్కరూ ప్రయత్నము చేయట్లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? అయితే చూడండి, ఇలాంటి దుస్థితిలో నుంచి 5వ వచనంలో నుంచి పాజిటివ్లోకి వస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు 6వ వచనంలో? అయితే నేను నీ యొద్దకు వచ్చి. చూసారా, ప్రేమ కలిగిన దేవుడు యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి అది, నీ దుస్థితి అది. నిన్ను ఎవరు చూడలేదు, నిన్నెవరు పట్టించుకోలేదు, నిన్ను అసహ్యముగా నీవు ఉండిపోయావని జాలి కూడా చూపలేదు. కానీ అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతకమని నీతో చెప్పితిని. ఎస్, వాక్కు ద్వారా, తన వాక్కు ద్వారా దేవుడు ఆ యొక్క యెరూషలేమును మాట్లాడుతున్నాడు. నేను నిన్ను చూసా, నీ వద్దకు వచ్చా, రక్తముతో పొర్లుతుంటే, మురికి అపవిత్రతతో మానకుండా మడ్డి కలిగిన కుండలాగా నువ్వు పొర్లుతూ ఉంటే నిన్ను చూచి రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతకమని నేను నీతో చెప్పా. నిన్ను అలా బ్రతకమని చెప్పిన వాడు లేడు, నిన్ను అలా బాగు చేయడానికి ప్రయత్నము చేసిన వాడు లేడు. నేను చేశా అన్నాడు దేవుడు. అందరూ వారిని విడిచిపెట్టేశారు. ఎవరి మార్గములు వారివే, ఎవరి త్రోవలు వారివే, ఎవరి జీవితము వారిదే. మానకుండా మడ్డి కలిగిన ప్రజలు, మానకుండా మడ్డి కలిగిన సంఘాలు. దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను చూచానంటున్నాడు. రక్తంలో పొర్లుతుంటే నీవు బ్రతకమని నీతో చెప్పాను, నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతకమని నీతో చెప్పా. ఎలాగున్నా కానీ నీ అపవిత్రతను చూసి, నీ మురికిని చూసి నేనేమి నిన్ను విడిచిపెట్టలా, నీవు బ్రతకమని చెప్పాను. ఏది బ్రతికించేది? ఆయన వాక్యము. బ్రతికించేది ఏది? ఆయన వాక్యము. చావు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్న వస్త్రము కూడా కనీసం చుట్టుబడకుండా, ఉప్పుతో కడగబడకుండా, శుభ్రమగుటకు నీళ్ళతో కడగబడకుండా ఉంటే నేను బ్రతకమని చెప్పా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో బ్రతికించేది ఆయన వాక్యం. ఈరోజు సంఘాలలో వాక్యం ఉందా? ఈరోజు సంఘాలలో వాక్యం ద్వారా బ్రతికిస్తున్నారా? నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తుంది. కాబట్టి సంఘాలకి వాక్యం అవసరం. సంఘాలలో విశ్వాసులను శుద్ధి చేసే దేవుడు
తన వాక్యము ద్వారా బ్రతకమని చెప్తాడు. అయ్యో నా కుమారి, అయ్యో నా కుమారుడా, ఈ పరిస్థితుల్లో నిన్ను చూశాను, నేను బ్రతకమని ఇప్పుడు నీతో చెప్పుచున్నాను. అది ఆ రోజు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి. ఎన్నిసార్లు దేవుడు మనకు అలాగ పురమాయించలేదు, ఎన్నిసార్లు దేవుడు అలా మనతో మాట్లాడలేదు. అసలు ముందు మనం అడ్డేమిటో తెలుసుకోగలిగామా? మన మురికేమిటో మనం తెలుసుకోగలిగామా? మన అపవిత్రత ఏమిటో మనం తెలుసుకోగలిగామా? ఆయన శుభ్రపరుస్తాడు ఎప్పుడు కూడా. దేవుని మందిరం అంటే శుభ్రపరిచే చోటు, తన వాక్యము ద్వారా శుభ్రపరిచే చోటు, బ్రతకమని కూడా సెలవిచ్చే చోటు. ఆయన అదే అంటున్నాడు, పిలుస్తున్నాడు కూడా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఓకే, ఇక్కడ కూడా ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఆ యెరూషలేముతో మాట్లాడుతున్నాడు, ఆ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. రండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మన వివాదం తీర్చుకుందాం, మన విరోధాన్ని ఫుల్ స్టాప్ పెడదాం, రండి అని పిలుస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో పిలుస్తున్నాడు ఆయన? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా అవి హిమము కంటే తెల్లబడతాయి. హిమము. ఒకవేళ నీ మురికి, నీవు రక్తములో కడగబడకుండా ఉన్నావా, నీవు రక్తములో దొర్లుతున్నావా, అవి ఒకవేళ ఎర్రని పాపములు రక్తములే ఎర్రగా ఉన్నప్పటికీ కూడా హిమము కంటే తెల్లగా చేస్తా, నా వాక్యము ద్వారా తెల్లగా చేస్తా, నీ రక్తమును శుద్ధి చేస్తా. దేవుడు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం, మీకు నాకు వచ్చిన విరోధాన్ని తీర్చుకుందాం. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడ దొర్లుతున్నారో, ఎక్కడ పొర్లుతున్నారో రండి. రెండో మాట ఏమంటున్నాడు? కెంపు వలె అవి ఎర్రనివైనను. కెంపు ఎరుపులకు గుర్తు. 6వది యెరూషలేము పట్టణం యొక్క, పరలోకపు పట్టణం యొక్క 12 గుమ్మాలలో 1వది, అది 6వది ముత్యము కెంపు. 12 ముత్యములతో కట్టబడింది కదా ఆ పట్టణము. 6వ ముత్యము పేరు కెంపు, ఎర్రనిది. ఆ ఎరుపు దేనితో కూడా సాటి చేయలేం. అంతటి ఎర్రనివైనా మీ యొక్క దోషములు, మీ పాపములు అంతటివైనా కూడా నేనేం చేస్తానంటున్నాడు? గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తా. గొర్రె బొచ్చు వలె నా వాక్యము ద్వారా తెల్లగా చేస్తా అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, నేను ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాను, నేను బాగానే ఉన్నానని దయచేసి ఎవ్వరు కూడా మనల్ని మనము అనుకోవద్దు. వాక్యము వెలుగులో మనం ఏమై ఉన్నాము, వాక్యం యొక్క వెలుగులో మన హృదయం ఎలాగుంది అని ఎప్పటికప్పుడు వారములకు వారం వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం. ప్రభువా, ఈ వారం అంతటిలో ఏమైనా మరక నాకు అంటిందా? మనము రొట్టెలు తిని ద్రాక్షరసము త్రాగుతామే, దాని ముందు జరిగే పరిశోధన అదే. నేను నీ బల్లలో చేవేయబోతున్నాను కదా, నన్ను ఒక్కసారి పరిశుద్ధపరచవా? నా మానకుండా మడ్డి కలిగిన కుండ అన్నావే, ఒకవేళ నా కుండకు మడ్డి అంటిందేమో, నాకేదైనా అపవిత్రత అంటిందేమో, చూపు, తలంపు, ఆలోచన, మాట, క్రియ ఏమైనా అపవిత్రమైందేమో, నన్ను శుద్ధి చేయవా? కాబట్టి ఆయన అంటున్నాడు, హిమము కంటే తెల్లగా చేస్తా నేను, గొర్రె బొచ్చు వలె అవి తెల్లగా చేస్తా అంటున్నాడు. మన దోషములు, మన పాపములు, మన అపవిత్రత మనకు తెలియదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు ఒక శ్రేష్టమైన సందర్భాన్ని మీకు చూపిస్తాను రండి. ఎఫెసీ గ్రంథము, వివాహ సందర్భంలో ఎక్కువగా అది మాట్లాడతారు, అది ఇప్పుడు మనకి చాలా అవసరం. 5వ అధ్యాయము 27వ వచనము నుండి. ఎఫెసీ 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. ఒక్క నిమిషం ఆగుదాం. పురుషుడు తన భార్యను ప్రేమించే విధానంలో అకస్మాత్తు ఇక్కడ యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చాడు పౌలు. ఆ ప్రేమ యొక్క విలువను అక్కడ ఆయన వివరిస్తున్నాడు. పురుషులారా, మీ భార్యను ప్రేమించండి. ఎలా ప్రేమించాలంటే ఇలా అని ఆయన అక్కడ రాస్తున్నాడు. ఎలా ప్రేమించాడు క్రీస్తు సంఘమును? ఎలాగా సంఘమును ప్రేమించాడు ఇక్కడ వర్ణించాడు. సంఘమును ప్రేమించి. ఎందుకు ప్రేమించాడు? మంచిగా ఉందని ప్రేమించాడా? యోగ్యముగా ఉందని ప్రేమించాడా? తగిన విధముగా ఉందని ప్రేమించాడా? లేదు లేదు, కళంకం ఉంది, ఇంకా ఏముంది? ముడత ఉంది.
అట్టిది మరి ఏదైనా కూడా లేకుండా ఉండాలని ఆయన కోరిక. సంఘం విషయంలో దేవుని ఆలోచన ఎలా ఉండాలి? సంఘము కళంకము లేకుండా ఉండాలి, ముడత లేకుండా ఉండాలి, మచ్చ లేకుండా ఉండాలి, డాగు లేకుండా ఉండాలి. అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా, అది ఇక్కడ చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ సంఘము తన ఎదుట ఎలా ఉండాలని కోరుకున్నాడంటే పరిశుద్ధముగా ఉండాలని కోరుకున్నాడు. తన కుండ పరిశుద్ధముగా ఉండాలని కోరుకున్నాడు. తన పట్టణము పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను. 3 మాటలు ఎక్కడ చెప్తున్నాడు అక్కడ. ఆ సంఘం ఆషామాషి సంఘము కాదు, ఆ సంఘము సరదా సంఘము కాదు. తను ప్రేమించి ప్రాణం పెట్టిన ఆ సంఘం ఎలా ఉండాలనుకున్నాడంటే పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు, నిర్దోషముగా ఉండాలనుకున్నాడు, మహిమగల సంఘముగా ఉండాలనుకున్నాడు. చూసారా ఆయన కోరిక, ఆయన అభిలాష, సంఘం ఎడల ఆయన ఉద్దేశము అంత గొప్పది, ఆకాశం అంత గొప్పది. అర్థమవుతుందా సంఘానికి? ఈరోజు ఆ సంఘానికి అలాగ వివరించగలుగుతున్నారా? ఈరోజు ఓ సంఘమా, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు తన సంఘం అయితే, నీవు తన వధువు అయితే నువ్వు ఇలా ఉండాలని కోరుకుంటున్నాడని అలా చెప్పగలుగుతున్నారా? ఎస్, ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఆ విధముగా ఆ సంఘము ఉండాలని కోరుకున్నాడు. ఆ సంఘంలో ఏ ముడత ఉండకూడదు, ఆ సంఘంలో ఏ కళంకం ఉండకూడదు. మహిమ కలిగినదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి. ప్రియుడు యేసుక్రీస్తు వారు తన సంఘమును, వధువు సంఘమును ఆశించిన విధానం. కాబట్టి అన్ని కోరికలు ఉన్నాయి కదా, అంత అభిలాష ఉంది కదా తన సంఘం విషయంలో. మరి ఇప్పుడు దానికోసం ఆయన ఏం చేస్తున్నాడని ఇక్కడ మనకు అవసరమైన వాక్యము. వాక్యముతో ఉదక స్నానము చేత, అది చాలా ముఖ్యము. వాక్యముతో ఉదక స్నానము, ప్రతిరోజు ప్రతి వారము చేసేది దేవుడు అదే, వాక్యముతో ఉదక స్నానము. ఇప్పుడు ఆ సంఘమున కంటిన కళంకము, ఆ సంఘమున కంటిన మలినము అంతా కూడా వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచాడు. అందరూ వదిలేశారు, అందరూ మాకు అక్కర్లేదన్నారు, అందరూ ఇది మా పని కాదనుకున్నారు. ఆయన మాత్రము వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచాడు. కాబట్టి వాక్యమునకున్న శక్తి ఏమిటంటే నిన్ను పవిత్రపరచగలదు, నిన్ను బ్రతకమని చెప్పగలదు. రక్తములో పొర్లుచున్న నిన్ను, అపవిత్రత మురికిలో పొర్లుచున్న నిన్ను తన వాక్యమునకు ఆ శక్తి ఉంది. నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. కాబట్టి ఆయన ఉద్దేశం అంత గొప్పది. కాబట్టి పరిశుద్ధ పరుచుట కొరకై దాని కొరకు తను తానే అప్పగించుకున్నాడు. అది ప్రేమ. అది ప్రేమ అంటే. ప్రేమ యొక్క నిర్వచనము ఎంత అద్వితీయంగా ఇక్కడ వర్ణించబడిందంటే అది ప్రేమ. ప్రేమ ఇస్తుంది, తీసుకోదు. ప్రేమ పంచుతుంది, తీసుకోదు. ప్రేమ అనుగ్రహిస్తుంది, అది లాక్కోదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసిన పని అదే. సంఘమును ప్రేమించిన విధానములో ఈ ఎంత ఇవిడే ఉంది. ఈరోజు సంఘముగా లేకుంటే వ్యక్తిగతంగా, కుటుంబాలుగా ఆయన మనల్ని ప్రేమించి మనలను అలాగ తన ఎదుట ఉంచుకోవాలని వాక్యము చేత ఉదక స్నానం చేస్తున్నాడు కదా ప్రతి ఆదివారము. వాక్యమును మాత్రమే బోధిస్తున్నాడు కదా ప్రతి ఆదివారము. నువ్వు శుభ్రపడుతున్నావా? నువ్వు శుభ్రపడటానికి ఇష్టపడుతున్నావా? అది చాలా ముఖ్యం. ఆయన ప్రయత్నము చేయక మానడు, ప్రతి వారము చేస్తున్నాడు. ఆ చేసే ఆ ప్రక్రియలో నీ అభిమతం ఏమిటి? నీ సిద్ధపాటు ఏమిటి? నువ్వు ఇష్టము చూపుతున్నావా? ప్రభువా, ఇదిగో నేను వచ్చానయ్యా ఈ ఆదివారము, నా కంటిన మచ్చ, మలినము, డాగులు, అపవిత్రత శుద్ధి చేయవా అని నిన్ను అప్పగించుకుంటే ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు. అట్టి దేవుడు అండి ఈరోజు మన దేవుడు. అందుకోసం మన మందిరానికి రావాలండి, అందుకోసం మన దేవుణ్ణి ఆరాధించాలండి. మన జీవితాలు అంత విలువైనవి, మన బ్రతుకులు అంత విలువైనవి. ఇంకా మానకుండా మడ్డిగలకుండా లాగా ఉంటే ఎలాగా? ఇంకా మడ్డిగలకుండా లాగా ఉంటే ఎలాగా? నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకున్నాను కానీ నువ్వు శుభ్రపడటానికి ఇష్టం చూపట్లేదే. ఆ నింద ఈరోజు దేవుడు మన మీద వేయకుండా చూసుకున్నాం. సంఘముగా మన మీద వేయకూడదు.
వ్యక్తిగతంగా మన మీద వేయకూడదు. తన ప్రాణము పెట్టింది ఎందుకో తెలుసా? పెట్టిందే అందుకోసం. అందుకే అంటది ఓ చోట, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఇంత గొప్ప ప్రాణము అర్పణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఎందుకోసం ఆయన అప్పగించుకున్నాడు? చేతగాక? ఆయన అసమర్థుడా? ఆయన బలహీనుడా? ఈ లోకం అనుకుంటుందే ఆయన దేవుడైతే తప్పించుకోవచ్చు కదా, ఆయన దేవుడైతే రక్షించుకోవచ్చు కదా, ఆయన దేవుడైతే మాయమైపోవచ్చు కదా. లేదు, ఇంత ప్రణాళిక ఉంది. ఈ మట్టి బుర్రలకు అర్థం కావట్లా. అలా బోధించేవాడు కూడా లేడు ఈరోజు. అలా చెప్పి ప్రజలను శుభ్రపరచడానికి ప్రయత్నం చేసేవాడు కూడా లేడు ఈరోజు. అదేమిటో ప్రజలు వినరు, ప్రజలు నచ్చరు, ప్రజలు మెచ్చరు. నా సంఘానికి రావాలంటే నేను మంచి వాక్యాలు బోధించాలి. ఇందా చెప్పాను కదా, విలక్షణంగా బోధించాలా, విభ్రాంతికరమైనవి బోధించాలా, వినోదాన్ని పంచాలా. అబ్బా, పాస్టర్ గారు భలే చెప్పారండి, ఈ వాతావరణంలో తిరిగి వెళ్ళాలా. ఎంతకాలం ఎలాగా? దేవుడు సంఘంలో అలాంటి పిచ్చి పనులు చేయడు. అవి సంఘాలు కానే కాదు. ఈరోజు సినిమా పాస్టర్ గారంటే ఒక సినిమా యాక్టర్ లాగా ఉండాలి, మందిరాలంటే ఒక సినిమా థియేటర్ లాగా ఉండాలి. అంతే. ఒక పరిశుద్ధత ఉండదు, ఒక వాక్యం ఉండదు, ఒక దైవికమైన సన్నిధి అక్కడ ఉండట్లేదు. ఏం ప్రయోజనము? దేవుడు మెచ్చుకుంటాడా? తన ప్రాణం పెట్టింది అందుకోసమేనా? ప్రియమైన దేవుని ప్రజలారా, ఆదివారం యొక్క విలువ, ఒక పరిశుద్ధ దినము యొక్క విలువ, ఒక వాక్యం యొక్క విలువ చాలా గొప్పది. అర్థమవుతుందా? నేను ఇందాక చెప్పాను కదా, ముగింపులోకి వస్తున్నాం. ఈ సంవత్సరం యొక్క ముగింపులోకి వస్తున్నాం. ఏ రోజు కూడా మిమ్మల్ని మెప్పించడానికి, ఏ రోజు కూడా మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను వాక్యం చెప్పలా. నాకు తెలుసు, అది మీకు కూడా తెలుసు, మనందరికంటే నా దేవుడికి తెలుసు నేనేం చెప్పానో. కాబట్టి వాక్యము చేత ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. వాక్యము చేత మనల్ని బ్రతకమని చెప్తాడు. రక్తంలో పొరులుతుంటే, పాపములో పొరులుతూ ఉంటే. సో వాక్యములకు ఆ శక్తి ఉంది. సేవకుడు ఆ వాక్యమును సంఘములకు అందించాలా. రేపు ఆ సేవకుడు తన ఎదుట, దేవుని ఎదుట నక్కర్లేని పనివాడుగా నిలబడతాడు. తలెత్తుకొని, ప్రభువా ఇదిగో నీ సంఘమును పరిశుద్ధపరచుటకు నీ వాక్యముని నేను బోధించాలయ్యా అని చెప్పి ఆ సేవకుడు ఆ దేవుని ఎదుట తలెత్తుకొని నిలబడతాడు. దానికోసమే నా ప్రయాస. మిమ్మల్ని బుజ్జగించడానికి, మిమ్మల్ని సంతోష పెట్టడానికి, మిమ్మల్ని నవ్వించడానికి, కాలక్షేపం చేయడానికి నేను ఎక్కడ లేను. అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి మీకు చాలా మందికి. పాస్టర్ విజయ్ కుమార్ అంటే ఎలాంటి వాడో, పాస్టర్ విజయ్ కుమార్ బోధ అంటే ఎటువంటిదో, మనుషులను మెప్పించే, మనుషులను రంజింపజేసే, మనుషులను సంతోషపెట్టే బోధ ఆయన ఎప్పుడు కూడా చేయడు. కారణం ఏంటో తెలుసా? మిమ్ములను ఆయన తన దేవుని ఎదుట అలా నిలబెట్టాలి. ఆయన కోరిక తనలాగా ఉండాలి, ఆయనలాగా తన దేవుని ఎదుట నిలబెట్టాలి. ఆయన కోరిక పరిశుద్ధంగా నిలబడాలి అక్కడ రేపు, నిర్దోషముగా నిలబడాలి అక్కడ రేపు. మూడోది ఏమన్నాడమ్మ అక్కడ? మహిమ కలిగిన సంఘముగా నిలబడాలి. మహిమ. అంత ధన్యత దేవుడు తన సంఘానికి ఆపాదించాడే, అంత ధన్యత దేవుడు తన సంఘానికి ఇచ్చాడే. దానికోసం తన ప్రాణములే సెలువులో బలిగా అర్పించాడే. నిర్లక్ష్యం చేశామా? అలక్ష్యం చేశామా? ఇంకా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామా? ఒకసారి దేవుని యొక్క వాక్య విషయంలో మనల్ని మనము పరిశోధన చేసుకుందాం. యాకోబు పత్రిక చూద్దాం రండి, 4వ అధ్యాయం. అక్కడేమంటున్నాడో చూద్దాం. 4:8 కాదు, చదువు మధ్య. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధపరచుకోండి. ఎస్, చేసుకోండి. నా రక్తము సిద్ధముగా ఉంది, నా వాక్యము సిద్ధంగా ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇది దేవుని క్రమం. కానీ ఈరోజు మనిషి ఏమంటున్నాడు? ముందే దేవుని రమ్మనండి, అప్పుడు నేను వస్తా. ముందే దేవుని చేయమనండి, అప్పుడు నేను ఆలోచిస్తా. అయ్యా మందిరానికి రాయ్యా, అమ్మ మందిరానికి రండి, దేవుని యొక్క వాక్యములు వినండి అంటే దేవుడు మీ కొరకు మేలు చేస్తాడు. ఆశీర్వాదం అంటున్నారు కదా, మేలు కోసం ఎదురు చూస్తున్నారు కదా. ముందు మీరు ఆయనను ప్రేమించండి, దేవుడు తప్పకుండా మీరు సహాయం చేస్తాడంటే ముందు ఆయనను చేయమని చెప్పండి, ఆయనను రమ్మని చెప్పండి, అప్పుడు మేము ఆలోచిస్తామంటున్నారు మనుషులు. కానీ వాక్యం అది క్రమం కాదు. ఇక్కడేమంది అన్న వాక్యము? ముందు మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నీ వచ్చే విధానమును ఆయన చూస్తాడు, నీ అంతరంగమును ఆయన చూస్తాడు, నీ హృదయంలో ఉన్న ఉద్దేశమును ఆయన చూస్తాడు. ఎలా వచ్చావు, ఎందుకు వస్తున్నావు, ఏ ఆలోచనతో వస్తున్నావు అన్నది ఆయన చూస్తాడు.
అలా చూడగలుగుతున్నాడు ఈరోజు మన హృదయాన్ని? దేవుని యొద్దకు రావాలి ముందు, అప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు వాక్యం ద్వారా. మనము మొదట ఆ ప్రయత్నం చేయాలి, మొదట మనం ఆ పని చేయాలి. ప్రభువా, నేను నీ యొద్దకు వస్తానయ్యా, నేను నీ యొద్దకు వస్తా, నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు వినటానికి, నీ మాటల ద్వారా శుద్ధి అవటానికి అన్నప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను శుద్ధి చేస్తాడు. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను బ్రతికిస్తాడు. ఇప్పుడు అంటున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. చేతులు శుభ్రం, చేతుల కంటిన మలినం, మరకలు, మచ్చలు, డాగులు, ఎంత అపవిత్రమైనవి మన చేతులు తాకుతాయో. ముట్టకూడని వాటిని, ముట్టకూడని వారిని, తీసుకోకూడని వాటిని మన చేతులు చేస్తాయి ఆ పనులు. ముందు అసలు మీ చేతులను శుభ్రం చేసుకోండి. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలంటే, నీ చేతులు దేవునికి పరిశుద్ధంగా కనపడాలంటే ముందు నీ చేతులు శుభ్రం చేసుకోమంటున్నాడు ఆయన. ఈరోజు ఎలాంటి చేతులు మనకున్నాయి? కొట్టేస్తూ ఉంటాం, చేతులు కొట్టకూడదు. లంచాలు తీసుకుంటా ఉంటారు, లంచాలు తీసుకోకూడదు. పరాయి పురుషులను, పరాయి స్త్రీలను ముట్టకూడదు, ఆ చేతులు అలా శుభ్రంగా ఉండాలి. చేయకూడని వాటిని చేస్తూ, త్రాగకూడని వాటిని త్రాగటానికి ఆ సీసాలను పట్టుకోవటం, అపవిత్రపరచుకోవటం. ఇదిగో ప్రభు, నా చేతులు శుభ్రముగా ఉన్నాయి, నీ రక్తం చేత శుభ్రం చేసావు కదా, ఇదిగో నీ చేతులెత్తి, నీవిచ్చిన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నా, నా చేతులు చూడవా నువ్వు అనగలవా? ప్రార్థన అది. నా చేతులెత్తి నేను ప్రార్థన చేస్తే శుభ్రముగా ఉన్న నా చేతులను ఆయన చూడాలి. నా చేతులను అలా నేను కాపాడుకోగలుగుతున్నానా? మన చేతులు అలా ఉండగలుగుతున్నాయా? ఇక్కడ అంటున్నాడు ఆయన, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునడి. ఇంకేమంటున్నాడు? ద్విమనస్కులారా. ఇది ఒక పెద్ద అపాయం. ఈరోజు ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, విన్నంతసేపు బాగానే ఉంటుంది, కూర్చున్నంతసేపు బాగానే ఉంటుంది, ఆలకించినంతసేపు బాగానే ఉంటుంది. ఇక్కడే అక్కడే. ద్విమనస్కులు. ఇక్కడున్నంతసేపు దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డలములాగా, ఇక్కడున్నంతసేపు ఎంతో ఆయనకి ఇష్టమైన బిడ్డలములాగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అలాగే అక్కడ కూడా ఉండగలుగుతున్నామా? ఇక్కడున్నట్టే అలాగే ఉండగలుగుతున్నామా? అనేక స్థలాల్లో కూడా, మన గృహాలలో, మన సమాజములో, మనము పనిచేస్తున్న స్థలములలో, ఇదిగో ప్రభువా నీ మందిరంలో ఉన్నట్టే నా చేతులు ఇక్కడ కూడా ఉన్నాయ్యా అని చెప్పగలమా? ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధిపరచుకోండి. కారణము, నా రక్తమును కార్చాను, నా ప్రాణము పెట్టాను. ఇప్పుడు ఆ రక్తము మీ చేతులు ఎలాంటివైనా, మీ హృదయం ఎలాంటిదైనా శుద్ధి చేయగలదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నేను మరలా చెప్తున్నాను, ఈ సంవత్సరం యొక్క ఆఖరిలోనికి వస్తున్నాం. 24వ సంవత్సరంలో విజయవంతంగా లోపలికి అడుగు పెట్టాలంటే ఆ సంవత్సరంలోకి, ప్రభువా నా మచ్చ, నా మలినము, నా డాగులను శుద్ధి చేయవా? మడ్డి కలిగిన కుండ అన్నావే నీ పట్టణాన్ని, మానకుండా మడ్డి కలిగిన కుండ అన్నావే నీ పట్టణాన్ని. అలాగ అనవద్దయ్యా, నన్ను, నా కుండ అలాగ ఉండవద్దయ్యా, నా హృదయం అలాగ ఉండవద్దు అని ప్రార్థన చేద్దామా? ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తాను. సామెతలు 20వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 29 చదవండి. అక్కడ ఏమనుందో? సామెతలు 20వ అధ్యాయం 9వ వచనం. అబ్బా, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని ఇప్పుడు నేను పవిత్రుడును అనుకొనదగిన వాడు ఎవడు? అది ఈ రోజు ఈ మాట మీరు చెప్పగలగాలి. ప్రభువా నీ వాక్యం విన్నానయ్యా, నీ మాటలు విన్నానయ్యా. ఆ రోజు యెరూషలేమును ఆ రక్తంలో పొర్లుతున్న బిడ్డ రక్తంలో పొర్లుతుంది, ఉప్పుతో కడగబడలేదు, బట్ట కూడా చుట్టలేదు, ఎవడు జాలి చూపలేదు. నేను నీ యొద్దకు వచ్చి నువ్వు బ్రతకమని చెప్పాను అని అన్నాడు కదా. ఈ రోజు కూడా ఆ మాటలే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కదా. ఏమైనా మనకు అర్థమవుతున్నాయా? ఈ మాటలు నీకు అర్థమయ్యి ఈరోజు ఆయన వాక్యం యొక్క వెలుగులో ఆయన రక్తమును నువ్వు ఒకసారి నీ కోసం అలాగా అన్వయించుకుంటే నీవు ధన్యుడవే, నీవు ధన్యురాలవే. నా హృదయమును శుద్ధపరచుకున్న దేవా ఇదిగో చూడవా అని అనగలమా? నా చేతులను నీ రక్తం చేత శుద్ధపరచుకున్నానయ్యా, ఓసారి చూడవా అని అనగలమా? ఇదిగో ఇప్పుడు నేను పాపమును పోగొట్టేసుకున్నా. ఈ లోకంలో నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ, ఈ లోకంలో నేను ఎక్కడెక్కడికో వెళ్ళాను కానీ, ఈ లోకంలో నేను ఏదేదో చేశాను కానీ ఏది కూడా నన్ను పవిత్రపరచలేకపోయింది, నా పాపమును పోగొట్టలేకపోయింది. నీ రక్తం పోగొట్టగలిగింది.
ఇప్పుడు నేను పాపమును పోగొట్టుకుని పవిత్రుడనయ్యాను. మానకుండా మట్టి కలిగినకుండా అన్నావే, నిన్ను శుభ్రపరచుటకు నేను ప్రయత్నం చేసినా నేను పూనుకున్నా, నువ్వు శుభ్రపడలేదన్నావే. ఆ నింద ఆ రోజు యెరూషలేమే వేశావయ్యా. ఈరోజు నా మీద లేకుండా చేసినందుకు నీకు వందనాలు. ఈరోజు ఆ నింద నా మీదకి రాకుండా నువ్వు చేసినందుకు వందనాలు అని మనం చెప్పగలవచ్చు. ఈ మాటను బట్టి పాపమును పోగొట్టుకున్నానయ్యా నీ దయ వలన. నువ్వు సిలువలో పెట్టిన ప్రాణమును బట్టి, నువ్వు సిలువలో ఖర్చిన రక్తమును బట్టి, నిన్ను నువ్వు అప్పగించుకున్న విధానమును బట్టి ఇప్పుడు నేను పాపమును పోగొట్టుకున్నానయ్యా, పవిత్రుడనయ్యాను, పవిత్రురాలనయ్యాను, రేపు నీ ఎదుట నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలమా? ఆ మాట కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ మాట కోసమే దేవుడు నీ కోసం కనిపెడుతున్నాడు. నీవు జవాబు చెప్తావా? ప్రభువా, ఇదిగో ఇంత వాక్యము నీవు నాతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, నా మచ్చ ఏమిటో, నా మురికేమిటో, నా అపవిత్రత ఏమిటో, నా మలినం ఏమిటో. ఎస్, నేను పోగొట్టుకున్నానయ్యా. ఆ రోజు నీ రక్తము నన్ను శుద్ధి చేసుకోవటానికి సహాయపడింది. ఆ రక్తము నన్ను పరిశుద్ధపరిచింది. ఇప్పుడు నాకు పాపమే లేదు, నేను శుద్ధిపరుచుకున్నాను, నేను శుద్ధపరచుకొని ఇంటికి వెళ్తున్నాను ప్రభువా అని చెప్పడానికి దేవుడు జవాబు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడే మన కంటిన మలినము నుండి, మడ్డిగల కొండ నుంచి శుభ్రపరిచి, ఆయన శుభ్రపరిచే ఆ ప్రయత్నమును సఫలపరిచి, మనము దానికి అంగీకరించి శుభ్రపరిచి పాపమును పోగొట్టుకునే విధముగా దేవుడు తన వాక్యము ద్వారా, ఉదక స్నానము ద్వారా మనల్ని పవిత్రపరిచి తన ఎదుట నిలబెట్టుకోవటానికి తన కృపను సమృద్ధిగా మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలవంచండి, కళ్ళు మూసుకునండి.